వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. దురంధర్ 2 సినిమా చూసిన తర్వాత అతిక్ అహ్మద్ గురించి ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు. అసలు ఈ అతిక్ అహ్మద్ అనేవాడు ఎవడు, వీడికి ఏంటి కథ అని దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. అతిక్ అహ్మద్ అనేవాడు పాక్ ఐసిస్ తో కలిసి భారత్ లో దొంగ నోట్ల చలామణి ఎలా చేశాడో కూడా చెప్తా. ఎవరింతకు ఈ అతిక్ అహ్మద్ అంటే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్ కి చెందిన ప్రసిద్ధ గ్యాంగ్స్టర్ పొలిటీషియన్. వీడు 1962లో ప్రయాగ్రాజ్ లోని ముస్లిం వర్గానికి చెందిన టాంగా డ్రైవర్ కొడుకు. చదువు అబ్బక చిన్నప్పటి నుంచే నేర ప్రవృత్తికి అలవాటు పడి రైల్వే స్క్రాప్ దొంగతనాలతో మొదలుపెట్టి కాంట్రాక్టర్లను బెదిరించడం, భూ కబ్జాలతో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఎంత తొందరగా ఈ వృత్తిలో ఎదిగిపోయాడంటే 1979లో అంటే కేవలం 17 ఏళ్ల వయసుకే వీడి మీద హత్య ఆరోపణ కేసు, మొదటి గుండా యాక్ట్ కేసు కూడా నమోదయ్యాయి. హత్య, కిడ్నాప్, ఎక్స్టర్షన్, భూ కబ్జా, దాడులు ఇలా అనేక పెద్ద పెద్ద కేసులు 150 వరకు ఉన్నాయి. వాస్తవ నేరాలు ఎన్నో, ఎవరికీ లెక్క తెలియదని చెప్తారు. ఎందుకంటే వీడు ఆ ప్రాంతంలో ఎంత టెర్రర్ సృష్టించాడంటే బాధితులు ఫిర్యాదు చేయాలంటే కూడా భయపడి చచ్చేంత. ఈ వృత్తిలో వేల కోట్ల ఆస్తి కూడా సంపాదించిండు. సమాజ్వాద్ పార్టీ ములాయం సింగ్ యాదవ్ కి అత్యంత సన్నిహితుడు కూడా. పశ్చిమ అలహాబాద్ నుంచి 1989లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు. 2002 వరకు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత సమాజ్వాదీ తరపున 2004లో ఎంపీగా గెలిచి ఎమ్మెల్యే సీటు వదిలేశాడు. ఇక వీడి సోదరుడు అష్రఫ్ ని 2004 ఎమ్మెల్యే బైపోల్స్ లో బీఎస్పీ అభ్యర్థి అయిన రాజ్పాల్ ఓడించాడు. ఆ కక్షతో రాజ్పాల్ ని 2005లో హత్య చేశారు. వీడి మీద అతిక్ మీద కేసు నమోదు కూడా అయింది. అయినా ఆ 2005 ఎమ్మెల్యే బైపోల్స్ లో మళ్ళీ అష్రఫ్ గెలిచాడు. రాజ్పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి మరియు లాయర్ అయిన ఉమేష్ పాల్ ని 2006లో కిడ్నాప్ చేసి కోర్టులో తమకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇప్పించుకున్నాడు. రాజ్పాల్ హత్య కేసులో వీడి మీద కొందరి మీద కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు. ఇక పై కేసుల మీద 2009లో జైల్లో ఉండగానే అప్పటి సోనియా మన్మోహన్ ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మాన సమయంలో యూపీఏకి మద్దతుగా ఓటు వేయడానికి కోర్టు ప్రత్యేక బెయిల్ ఇచ్చారు. ఈ అతిక్ అహ్మద్ అప్నా దళ్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 2012లో జైలు నుండే నామినేషన్ వేశాడు. వీడి పేరు చెప్తే యూపీలో ఎంత భయం అంటే 2012లో అలహాబాద్ హైకోర్టులో వీడి బెయిల్ కోసం అప్లై చేస్తే వీడి భయంతో 10 మంది జడ్జీలు వీడి కేసు వినకుండా తప్పించుకోగా 11వ జడ్జి బెయిల్ ఇచ్చి తప్పించుకున్నాడు. హత్య చేయబడ్డ రాజ్పాల్ భార్య పూజాపాల్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసింది, గెలిచింది. 2012లో బెయిల్ మీద బయటికి వచ్చిన అతిక్ ని మరో దౌర్జన్యం కేసులో 2017లో మళ్లీ జైల్లో పెట్టారు. రాజ్పాల్ హత్య కేసులో ముఖ్య సాక్షి లాయర్ ఉమేష్ పాల్ ని 2 బాడీ గార్డ్స్ తో సహా ఫిబ్రవరి 2023లో బాంబు తుపాకీలు ఉపయోగించి హత్య చేశారు. అతిక్ వాడి సోదరుడు అష్రఫ్, అతిక్ కుమారుడు అసద్, గుడ్డు ముస్లిం అనే వారిని నిందితులుగా పేర్కొన్నారు. హత్యలు, కిడ్నాప్లు, బెదిరింపులతో అందరినీ గడగడలాడించిన అతిక్ గాడికి బహుశా మొదటిసారిగా ప్రాణం విలువ తెలిసింది 2023లో. అది ఏప్రిల్ 13న యూపీ పోలీసులు వాడి కొడుకు అసద్ ని ఎన్కౌంటర్ చేసి లేపేసినప్పుడు. అదే సమయంలో కోర్టులో ఉన్న అతిక్ గాడు కోర్టులోనే వెక్కి వెక్కి ఏడ్చి స్పృహ తప్పి పడిపోయాడు. ఈ ఎన్కౌంటర్ పై యోగి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ మరియు సమాజ్వాద్ పార్టీ తీవ్రంగా విమర్శించింది కూడా. కొడుకు ఎన్కౌంటర్ లో పోయిన 2 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 15న వైద్య పరీక్షల కోసం అతిక్ ని జైలు నుంచి హాస్పిటల్ కి తీసుకువచ్చిన హాస్పిటల్ బయట పోలీసులు, మీడియా అందరు చూస్తూ ఉండగానే మీడియా ప్రతినిధులుగా వచ్చిన 3 దగ్గరుండి అతిక్ అహ్మద్ ని మరియు వాడి సోదరు అష్రఫ్ ని కూడా కాల్చి చంపేశారు. యూపీలో యోగి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వీడి అరాచకాలకు బ్రేకులు పట్టడం మొదలైంది. వీడి చావక ముందే యోగి ప్రభుత్వం సుమారు 12,000 కోట్ల విలువైన వీడి బినామీ అక్రమ ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఇక వీడి మరణం తర్వాత కూడా ఇంకా 100 కోట్ల ఆస్తులు యోగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇక పాక్ ఐసిస్ తోనూ లష్కరే తోయబాతోనూ సంబంధాలు ఉన్నాయని ఈ అతిక్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు ఎఫ్ఐఆర్ లో నమోదు కూడా చేశారు. భారత్ కరెన్సీని పాక్ ఐసిస్ దొంగ నోట్ల రూపంలో ఈ అతిక్ అహ్మద్ వంటి వారి ద్వారా భారత్ లో చలామణి చేస్తుందని దురంధర్ సినిమాలో చూపించింది నిజమే అని వీడి చరిత్ర చూపిస్తుంది. ఇటువంటి వాళ్ళు దేశంలో ఎక్కువగా పెరిగి రాజకీయాల్లోకి రావడానికి కాంగ్రెస్, కమ్యూనిస్టు మరియు ఎస్పీ, ఆర్జేడీ, టీఎంసీ వంటి పార్టీలు చాలా ఎక్కువగా కారణమవుతున్నాయనే వాదనలు కూడా ఉన్నాయి. ఇటువంటి వారిని పోలీసులు అదుపు చేయలేక కాదు, వారికి రాజకీయ మద్దతు ఉంటే నేరాలు ఎలా అరికట్టవచ్చో యోగి ప్రభుత్వం చేసి చూపిస్తోంది. చిన్నప్పుడు వారు అనుభవించిన బేదరికం మరియు కష్టాల వల్ల ఈ అతిక్ అహ్మద్ వంటి వాళ్ళు గుండాలుగా, స్మగ్లర్లుగా, తీవ్రవాదులుగా మారిపోతున్నారని చెప్తారు. వారు నిజానికి చాలా మంచివారంటూ వారిని గొప్ప హీరోలుగా చిత్రీకరించి వారిపై సమాజంలో సానుభూతి పెరిగే విధంగా గతంలో దావూద్ ఇబ్రహీం గుప్పెట్లో ఉన్న బాలీవుడ్ నుంచి వందల సినిమాలు కూడా వచ్చాయి. ఇటువంటి సినిమాలు సమాజానికి హాని చేస్తాయని ఏనాడు చెప్పని లెఫ్ట్ మేధావులు ఇటువంటి నేరస్తులు సమాజానికి ఎంత ప్రమాదమో అని చూపిస్తున్న దురంధర్ వంటి సినిమాలను వ్యతిరేకించడంలో ఆశ్చర్యమే ఉంది. మీరు చెప్పండి. ఏదేమైనా అతిక్ అహ్మద్ ఎంత దరిద్రుడు, నీచుడు అనేది అర్థమైంది కదా.
ఇంకా ఎందుకంటే దురంధర్ 2 సినిమా తర్వాత ఈయన గురించి బాగా చర్చ జరుగుతోంది. ఈయన అసలు ఎవరు ఏంటి అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే ఈ వీడియో రూపంలో ఆ సమాచారాన్ని మీకు అందించారు. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.